మీలో ఎవరికైనా కారు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అలాంటప్పుడు మనము కొత్త కారు కొనుక్కోలేకపోతే మనకి సెకండ్ హ్యాండ్లో కూడా కార్లు చాలా మంచి కార్లు వస్తూ ఉంటాయి. అలాంటి కార్లు మనకి సింగిల్గా నడిపిన ఓనర్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మనకి కొంచెం తగ్గిందనుకోండి రేటు ఇంకా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా మన మనసులో కారు కొనాలి అనుకున్నప్పుడు కొంచెం లో బడ్జెట్లో వస్తే బాగు అని ఉంటుంది. అది కూడా మంచి కంపెనీ కారు ఇలా ఆఫర్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఆఫర్ ఏంటో ఆ కార్ ఏంటో మొత్తం కూడా మీరు ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియోలో మీ ముందుంటున్నాను. హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ చూపిస్తున్న వైట్ అన్నమాట, ప్యూర్ వైట్ కార్ ఇది వచ్చేసి 2022 మోడల్ అండి. సోనెట్ కార్ అన్నమాట. దీన్నైతే మాత్రం అమ్మకానికి అనేది పెడుతున్నారు. ఇది అంతా కూడా ఎలా ఉంది, ఏంటి, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా అయితే మీరు కార్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. సింగిల్ ఓనర్ తో నడిచిన కార్ అండి ఇది. ఓనర్ ఒక్కళ్ళు అనమాట. 39,500 కిలోమీటర్లు అయితే మాత్రం ఈ కార్ అనేది ట్రావెల్ అనేది చేసిందండి. చూడండి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది లేదు. మీకు వీడియో పూర్తిగా మీరు చూస్తే మాత్రం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు కార్ వాల్యూ అనేది మొత్తం కూడా, కార్ అనేది ఎలా ఉంది అనేది మొత్తం కూడా తెలుస్తుంది. చూడండి, మనకి కారు సీట్లు కానీ, కారు డిక్కీ స్పేస్ కానీ మొత్తం కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఫుల్ ఏసీ అండి మొత్తం కూడా. మొత్తం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఎక్కువ కూడా వాడకుండా అన్నమాట. సింగిల్ ఓనర్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది దాదాపుగా. వాళ్ళు ఫంక్షన్ కి అలా యూజ్ చేసిన కార్ అనమాట. ఇంకా దేనికి కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ మన ఫ్యామిలీస్ తోటి ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు వాడే కార్ అనమాట ఇది. అందువల్ల కారు చూస్తేనే మీకు ఈ కార్ అనేది ఎక్కడా కూడా ఎక్కడ చూసినా కానీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈజీగా అర్థం అవుతుందండి. మొత్తం ఇది ఈ కారు నచ్చినట్టయితే మీరు సంప్రదించాల్సిన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అది తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయండి. అలానే మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి కూడా 6 అనేది మనకి ప్రొవైడ్ చేశారండి. చూసారా మీరు, ఎక్కడికక్కడికి కూడా మంచిగా అన్నమాట. కారు మాత్రం చాలా ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా అంటే హ్యాపీగా జర్నీ చేయొచ్చండి ఈ కార్ లో మాత్రం. ఆ సీట్లు కూడా మనకి కంఫర్ట్ గా ఉన్నాయి అనమాట. సీట్లో కూర్చొని ఎంత ట్రావెలింగ్ అయినా మనం చేయొచ్చు. ట్రావెలింగ్ చేస్తుంటే మనకి ట్రావెలింగ్ చేసామన్న విసుగు కానీ అలా లేకుండా ప్రశాంతంగా మనం ఎంత జర్నీ అయినా ఈ కియా కార్ లో అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, మీరు ప్రతి సీటుని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సీటుని కానీ ఇలా మనకి సైడ్స్ వచ్చినవి కానీ కూడా మొత్తం కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి. ఇది అమ్మే పర్పస్ కూడా, పిల్లలు కొంచెం పెద్ద చదువులకు వెళ్తున్నారండి. దాని పర్పస్ మీద ఇప్పుడు యూజ్ లేదనమాట. అంత యూజ్ లేదు పిల్లల కోసం అని చెప్పి ఇది అమ్మకానికి అయితే పెట్టడం అనేది జరిగింది. మంచి కారు. మన ఛానల్లో చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇలా అంటే మనకి కారు మంచిది. ఒక్క ఓనర్ ఇలా మీరు డిక్కీ ప్లేస్ కూడా చూడండి ఒకసారి. ఇలా వచ్చేసాయమ్మా, చూసారు కదండి. మనకి లాంగ్ గా వెళ్ళే జర్నీలకు కూడా మనం ఎంత బట్టలైనా కానీ లగేజ్ అయినా కానీ పెట్టుకొని చక్కగా ట్రావెల్ అనేది చేయొచ్చు. చూసారు కదా. అమౌంట్ ఎంత ఏంటి అనేది నేను మీకు ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ ని సంప్రదించండి. అలానే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. దీనికి ఎక్కడ కూడా కాగితాలు కూడా ఓనర్ సింగిల్ ఓనర్ అన్నమాట. ఓనర్ పేరు మీదనే ఉంటాయి కాగితాలన్నీ కూడా.
మీకు ఏ డౌట్ వచ్చినా కానీ వాళ్ళతోటి సంప్రదించండి. నాకు మంచిగా అనిపించింది. అంటే ఇలాంటి కార్లు మనకి వాళ్ళకి అత్యవసరమయ్యి వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మీలో ఎవరికైనా కొనుక్కునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ కార్ వీడియో అనేది ఇవాళ చేస్తున్నాను. వీడియో అందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. అలానే మీలో ఎవరికైనా ఈ కార్ నచ్చితే మాత్రం తప్పకుండా నేను ఒక నెంబర్ చెప్తానండి. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ అయినా చేయండి, ఫోన్ అయినా చేసుకోండి వాళ్ళకి. నేను చెప్పే ఈ నెంబర్ కి అయితే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరికైనా కావాలనిపిస్తే 9440835366 ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు వీడియో నచ్చుతుంది, నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.